అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గంగవరం ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన వందే మాతర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం సాధించే దానికి ముందు అమరులైన స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాలకు ఫలితంగా నిర్మాణమైన గీతమే వందే మాతర గీతమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొల్లుపోయిన శ్రీనివాస్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్యాగంగా ప్రేరణగా పుట్టింది ఈ వందే మాతరం. అంటే మన భారత మాత యొక్క గొంతుకగా ఈ రోజు ఈ యొక్క వందే మాతర గీతం మనకి ఎంతో గొప్పది, మన దేశ గీతం ఇది. అయితే ప్రజలందరూ కూడా మన దేశాన్ని ఎట్లాగైతే గౌరవిస్తా ఉన్నామో అదే విధంగా వందే మాతరాన్ని కూడా గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో కూడా దీని యొక్క విశిష్టతను వివరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు యొక్క కార్యక్రమం ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు మన గంగవరం మండలంలో ఉన్నటువంటి బాలికా పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి మేము హాజరవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు దేశభక్తి అంటే ఏంటి, ఏ విధంగా మనకి ఇలాంటి అవకాశాలు వచ్చాయి, ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే దానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా పిల్లలు ఎంతగానో చక్కగా వివరించడం జరుగుతూ ఉంది.